బతుకమ్మ పండుగ సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకులు అదేవిధంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయాలను ఆచారాలను గౌరవించి షేర్లింగంపల్లి ఆడపడుచులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలంటూ ఆయన కోరుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, అదేవిధంగా ఫిషరీస్ డెవలప్మెంట్ చైర్మన్ సాయి కుమార్, సోషల్ మీడియా చైర్మన్ రామ్మోహన్, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి ఘనంగా నిర్వహించారు. ఈరోజు మన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ డివిజన్ లో జగదీశ్వర్ గౌడ్ అండ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ జరుగుతుంది. దీనికి మీరు చూస్తే కానీ ప్రతి ఒక్క షేర్లింగంపల్లి కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా మన స్త్రీలందరూ వచ్చి ఆనందంగా చాలా ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క పండగకి ఇప్పుడు మనకి చూస్తే టైం 9:30 అవుతుంది. అయినా కూడా ఎటువంటి అలసట లేకుండా కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా జగదీశ్వర్ అన్నకి దక్కుతుంది. ఎందుకంటే మా ఈ యొక్క షేర్లింగంపల్లి ప్రజల్లో జగదీశ్వర్ అన్న, పూజ జగదీశ్వర్ అన్న ఎట్లా అంటే రాముడు సీతలాగా మాకు ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ఆపద ఉన్నా, ఏదున్నా కూడా ఒక్కసారి కానీ ఫోన్ కాల్ చేస్తే కూడా ఎన్ని రాత్రి 1 గంటైనా 2 గంటలకైనా 3 కూడా అన్న ఒక ప్రాబ్లం ఉంది, అమ్మ ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే వెంటనే రెస్పాండ్ అయ్యే మనుషులు వీళ్ళకి ఇంతమంది జనాలు చూస్తే మీకు అనుకుని ఎంత అభిమానం ఉందో అని. ఆయన ప్రజాసేవే కాకుండా కూడా ప్రభుత్వ ఉన్న పథకాలు కానీ, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పథకాలు కానీ ప్రజలకి తీసుకెళ్లి ప్రతిసారి సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ కూడా ప్రతి ఒక్కరికి చేరేలాగా ఎంతో కృషి చేస్తున్నారు. రానున్న కాలాల్లో మన జగదీశ్వర్ అన్న గారు మరిన్ని పదవులు అధిగించాలని మేము అందరం కోరుకుంటున్నాము. అలానే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మాకు అందులో చాలా ఆనందంగా, ఇంకో ఆనందకరమైందంటే అది చందానగర్ డివిజన్ లో ఏర్పాటు చేయడం అనేది చాలా భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఆ చందానగర్ డివిజన్ లో ఏర్పాటు చేసి ఇలా ఈ విధంగా ఆహ్లాదకంగా ఒక్క చుక్క వర్షం కూడా వాళ్ళు పడలేదు. అది దేవుడు ఒక ఆశీస్సులు ఉన్నట్టు ఉన్నాయి అన్నగారి మీద, వాళ్ళ కుటుంబ సంపద మీద. ఈ యొక్క వేదిక తరఫు నుంచి కూడా నేను మన షేర్లింగంపల్లి ప్రజలకి, మళ్ళీ మన విచ్చేసిన అందరికీ కూడా ఉత్తమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలానే ఇవాళ మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. మన దసరా పండుగకి వచ్చి కవర్ చేసి ఇదంతా ప్రోగ్రామ్ కూడా కవర్ చేశారు. అట్లానే మన పోలీస్ శాఖ కూడా మొత్తం అంతా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు కూడా రెగ్యులేట్ చేస్తూ, ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ చేశారు. అలానే ఇవాళ వచ్చిన ముఖ్యులు అందరికీ కూడా, కార్పొరేటర్లు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు జగదీశ్వర్ గౌడ్ గారికి, అలానే సత్యమణి పూజ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవరాత్రుల సందర్భంగా ఈ రోజు షేర్లింగంపల్లి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల బతుకమ్మ మరియు అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఘనంగా జరుగుతున్నందుకు మా కోసం పనిచేసే అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.